జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50% లోబడే ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ నెలలో ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్న సందర్భంలో హైకోర్టులో దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైంది. బీసీ గణనకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో, తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత బీసీలకు లేదు. ఎస్సీ, ఎస్టీ తర్వాత బీసీలను పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి బీసీ జనాభాను మొదటి పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా అన్నది ఎక్కువ శాతం ఉంది. కానీ దానికి ప్రయారిటీ ఇవ్వకుండా 3వ స్థానంలోకి చేర్చినందున వాటిని మొదటి స్థానంలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలను నిర్వహించాలి. దీనివల్ల అనేకమైనటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకునేలా తర్వాతే ఎన్నికలను పెట్టాలంటూ బీసీకి సంబంధించినటువంటి నేత పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి అతని తరపు లాయర్ వాదనలు వినిపించారు. 50% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ తర్వాత బీసీకి ఇచ్చారు. కానీ బీసీని మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని బీసీ జనాభాను తొక్కిపెట్టారు. కాబట్టి దాన్ని మొదటి పరిగణలోకి తీసుకోవాలని బీసీ నేతకు సంబంధించినటువంటి తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మరి ఇప్పటికిప్పుడు మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఆపలేము, ఆపేటువంటి అవకాశం తమకు లేదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% లోబడే రిజర్వేషన్లు ఉండాలని చెప్తోందన్నటువంటి విషయాన్ని కోర్టు మరోసారి గుర్తు చేసింది. ఈ సందర్భంలోనే ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా నోటీసులు జారీ చేసింది. మరి దీనిపైన అభ్యంతరాలు ఉన్న సందర్భంలో ఆయా ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక రిజర్వేషన్ల వ్యవహారంలో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తూ వచ్చే నెల 22వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. మరి ఆ లోపు దీనికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలను ఈ ప్రతివాదులు నోటీసుల రూపంలో అందుకున్న తర్వాత వాళ్ళు వివరణ ఏ విధంగా ఇస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఋషి. రైట్ శర్మ, థ్యాంక్ యూ.